హలో మామ, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జరిగిన మ్యాచ్లో కాటేరమ్మ కొడుకులకి ఏమైందో తెలియదు మామ. చాలా నిరాశపరిచారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం చేరింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఏకంగా 3వ స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం బ్యాటింగ్కు దిగింది. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి నష్టాల్లో పడింది. 2వ ఓవర్లోనే ట్రావిస్ హెడ్ 0 అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో ఇషాన్ కిషన్ ఒక బంతి బ్యాట్కు తగిలిందనుకొని తనకు తాను మైదానాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అయితే రీప్లేలో బ్యాట్కు తగలలేదని తెలిపింది. ఆ తర్వాత ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 8 పెవిలియన్ చేరాడు. ఈ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి 2 పరుగుల వద్ద ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. టాప్ ఆర్డర్లో 4 బ్యాటర్లలో ఒకరు కూడా 10 పరుగులు చేయలేకపోయారు. టాప్ ఆర్డర్ విఫలం. క్లాసెన్ 71 అర్ధశతకంతో ఆదుకోవడం సన్ రైజర్స్ హైదరాబాద్ కోలుకుంది. అతడికి అభినవ్ మనోహర్ 43 సహకరించాడు. వీరిద్దరి 6 వికెట్లకు 99 పరుగులు జోడించారు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బోల్ట్ 4 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ 2 వికెట్లు తీశాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. సన్ రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే రికిల్టన్ వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ 70 పరుగుల చేసి తన ఫామ్ను కొనసాగించి అదిరిపోయే అర్ధశతకం సాధించాడు. అతడికి విల్ జాక్స్ 22, సూర్యకుమార్ యాదవ్ 40 సహకరించారు. దీంతో ముంబై ఇండియన్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో పాయింట్ పట్టికలలో 3వ స్థానాన్ని ఎగబాకింది. వీడియో నచ్చి అయితే లైక్ కొట్టు మామ. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయి మామ. మర్చిపోదు మామ.